నా వర్రీ అంతా తన పెళ్లి గురించే. ఎందుకంటే నేను ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడిని సార్, వస్తే మీకు తెలుస్తుంది. అలాగే వస్తా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునల్లుడు. ఓకే మామయ్య, బై. మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏంటి సార్ వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం వైపు అంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్? కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్య, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే ఎలా మరి? నువ్వెప్పుడు ఇంతే. ఓకే, నాకు సిగ్గేస్తుంది. పరమేశ్వరరావు ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో, ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య! ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డ కల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా ఎవరికి వెళ్ళుండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు.